Evening online. Good evening offline. Okay. So shall we start the class? Yes. So in jaundice we'll discuss the pathophysiology. Okay. So already we had seen that what is jaundice. So we will notice the yellow is discoloration over the organ or tissues of the over the body. Yes or no? Why it is happening means because of excessive releasing of bilirubin. Okay. So ఇక్కడ మెయిన్ గా bilirubin ఎలా వస్తుంది అని అంటే ఆర్బీసీ అనేది డిస్ట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, హీమోగ్లోబిన్ కూడా డిస్ట్రాక్ట్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? హీమ్ లో టూ పార్ట్స్ ఉంటాయి. ఏంటి? హీమోగ్లోబిన్ లో రెండింటిగా డివైడ్ చేసినప్పుడు హీమ్ అంటే ఏంటి? ఐరన్. సో గ్లోబులిన్ అంటే ఏంటి? ప్రోటీన్. సో గ్లోబిన్ అంటే ప్రోటీన్ అండ్ హీమ్ ఏమో ఐరన్. ఓకే, హీమ్ అంటే ఐరన్ and it will be protein is reused by the body and iron also will be reused by the body. Okay, so ఇక్కడ biliverdin అనేది ఫామ్ అవుతుంది హీమ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల. ఓకే, సో ఎలా అంటే with the help of heme oxygenase enzyme that biliverdin will be convert into the unconjugated bilirubin. ఓకేనా? ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే with the help of biliverdin reductase enzyme. With the help of biliverdin reductase enzyme, this biliverdin will be converted into the unconjugated bilirubin. Okay, it will convert into the unconjugated bilirubin. Okay, now the unconjugated bilirubin ఏంటి అంటే it is a indirect bilirubin. So it is a fat soluble. Okay, it is a fat soluble. కాంజుగేటెడ్ ఏమో వాటర్ సాల్యుబుల్, అంటే వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. ఫ్యాట్ ఏమో ఫ్యాట్ లోనే సాల్యుబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఒకవేళ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అవ్వకపోతే దట్ విల్ బి క్రాస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. రైట్? ఎస్ ఆర్ నో? ఎందుకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేస్తుంది అని అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఇస్ మేడప్ విత్ ద లిపిడ్స్ మేడప్ అప్ అయి ఉంటుంది, అంటే దాంతో ప్రిపేర్ అయి ఉంటుంది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది. సో దాని వల్ల ఏమవుతుంది, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ఈజీగా బ్లడ్ ఏదైతే లిపిడ్ ఉంటుందో లిపిడ్ ని క్రాస్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? వాటర్ ని క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది లిపిడ్ తో ఫామ్ అయి ఉండడం వల్ల ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ and it will cause the kernicterus. Okay, it will cause the kernicterus and hepatic encephalopathy also there are chances to be occur. Clear? సో ఇక్కడ ఏమవుతుంది, బిలివర్డిన్ అనేది అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అవ్వాలా వద్దా? ఎస్, అవ్వాలి. సో అవ్వాలంటే ఏంటి అంటే లివర్ నుంచి మనకి ఆల్బుమిన్ అనేది వస్తుంది. ఓకే, సింథసిస్ ఆఫ్ ది ఆల్బుమిన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద లివర్ which is helpful for the carrying of the unconjugated bilirubin with the ఆల్బుమిన్ తో పాటు అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది మూవ్ అవ్వడం వల్ల with the help of the UDPGT, it is a enzyme. Okay, uranyl diphosphate glucuronil transferase enzyme. Okay, so because of this enzyme unconjugated bilirubin will be converted into the conjugated bilirubin. Okay na? Fat soluble water soluble గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇట్ విల్ ఎంటర్స్ ఇంటూ ద GIT లోకి వెళ్తుంది. సో GIT లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఎక్స్క్రీట్ అవుట్ త్రూ ద స్టూల్ అండ్ ఇట్ విల్ ఎక్స్క్రీట్ అవుట్ త్రూ ద యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుట్ అవుతుంది. ఓకేనా? సో ఎలా ఎక్స్క్రీట్ అయ్యే ప్రాసెస్ ఏమంటారంటే స్టెరికోబిలినోజన్. ఓకే, స్టెరికోబిలినోజన్. ఓకే, స్టెరికోబిలినోజన్ అండ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయితే యూరోబిలినోజన్ అంటారు. యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుట్ అయితే ఏమంటారు, యూరోబిలినోజన్ అంటారు. ఓకేనా? సో GIT లోకి వస్తుంది. అర్థమైందా ప్రాసెస్ ఏంటో? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏంటి అంటే ఎంజైమ్స్ విల్ ప్లేస్ ద మేజర్ రోల్. ఓకే, ఎంజైమ్స్ విల్ ప్లే ద మేజర్ రోల్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ది డిఫరెంట్ స్టెప్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, GIT లో ఏమవుతుంది, కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఉంటుంది కదా, again it will convert into the unconjugated bilirubin with the help
ఎంజైమ్. ఓకే, బీటా గ్లూకోరినిడేస్ ఎంజైమ్ ద్వారా ఏమవుతుంది, జిఐ ట్రాక్ట్ లోకి వచ్చిన కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది అగైన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ద ఇన్ ద లివర్, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ద అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? మళ్ళీ చెప్తున్నాను వినండి. సో ఇక్కడ ఏంటి, జాండీస్ ఎలా వస్తుంది అంటే ఆర్బీసీ డిస్ట్రక్షన్ వల్ల. సో ఆర్బీస్ లోనే మనకి ఏముంటుంది, హీమోగ్లోబిన్ ఉంటుంది. యూజువల్ గా మనకి నార్మల్ ప్రాసెస్, ఇదంతా నార్మల్ గా జరిగే ప్రాసెస్. బట్ ఎక్సెసివ్ గా ఆర్బీసీ అనేది డిస్ట్రాక్ట్ అవడం వల్ల ఎక్సెసివ్ గా బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ అబ్నార్మాలిటీ. బట్ యూజువల్ గా మనకి ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది మన బాడీలో. క్లియర్? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఎలా నార్మల్ ప్రాసెస్ జరుగుతుంది అంటే, హీమోగ్లోబిన్ అనేది రెండు పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. గ్లోబిన్ ఏమో ప్రోటీన్, ఇట్ విల్ బి రీయూజ్డ్ బై ద బాడీ. హీమ్ ఏంటి అంటే ఐరన్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ బిలివర్డిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హీమ్ ఆక్సిజనేస్, విత్ ద హెల్ప్ ఆఫ్ హీమ్ ఆక్సిజనేస్ ఎంజైమ్ ద్వారా హీమ్ అనేది బిలివర్డిన్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ బిలివర్డిన్ అనేది అన్కాంజుగేటెడ్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఎంజైమ్, బిలివర్డిన్ రిడక్టేస్. అంటే బిలివర్డిన్ అనేది అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ బిలివర్డిన్ రిడక్టేస్ ఎంజైమ్. ఇట్ ఈస్ ఏ fat soluble or water soluble? Unconjugated is the fat soluble. Okay, fat soluble. So it will, there are chances if it is not converting into the conjugated bilirubin, it will cause the blood brain barrier that leads to be kernicterus. Okay, that leads to be what? Kernicterus. ఒకవేళ అన్కాంజుగేటెడ్ అనేది కాంజుగేటెడ్ గా కన్వర్ట్ అయిందనుకోండి, సో అదేంటి, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ నుంచి వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. సో మన బాడీలో వాటరే అబ్జార్బ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫ్యాట్ విల్ నాట్ టేక్ అబ్జార్ప్షన్. ఎస్. సో అబ్జార్ప్షన్ అనేది మెయిన్ దేంతో అవుతుంది అంటే వాటర్ ద్వారా అవుతుంది. సో ఎప్పుడైతే అన్కాంజుగేటెడ్ కాంజుగేటెడ్ గా కన్వర్ట్ అవుతుందో, దట్ లీడ్స్ టు బి వాట్, దట్ విల్ ఎంటర్స్ ఇంటూ ద జిఐటి. జిఐటి లోకి వెళ్ళి ఇట్ విల్ ఎక్స్క్రీట్ అవుట్ త్రూ ద ఫీకల్ మ్యాటర్ అండ్ యూరిన్. ఓకే, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అండ్ ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటకు వస్తుంది. ఓకే, సో బయటకు వచ్చినప్పుడు ఒకవేళ ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటకు వస్తుందని స్టెరికోబిలినోజన్ అంటారు, యూరిన్ ద్వారా బయటకు వస్తేనేమో యూరోబిలినోజన్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో తర్వాత ఏమవుతుంది అంటే అగైన్ జిఐటి లో మనకి ఇంకొక ఎంజైమ్ ఉంటుంది, బీటా గ్లూకోరినిడేస్. ఓకే, బీటా గ్లూకోరినిడేస్ ఎంజైమ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద జిఐటి. సో ఇక్కడ ఏమవుతుంది, అగైన్ దిస్ కాంజుగేటెడ్ బిలిరూబిన్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ద అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్. ఓకే, మళ్ళీ ఏమవుతుంది, కాంజుగేటెడ్ అన్కాంజుగేటెడ్ గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద లివర్, హెపాటిక్ సర్క్యులేషన్ లో ఇట్ విల్ బి హ్యాపెన్స్. క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఏదైనా లివర్ డ్యామేజ్ అయినా కానీ, సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ, హెపటైటిస్ కానీ, కామన్ బిలియరీ ట్రాక్ట్ లో అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దిస్ ప్రాసెస్ విల్ బి గెట్ ఎఫెక్ట్. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎక్సెసివ్ గా మనకి ఏమవుతుంది, బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో విల్ కాల్ ఇట్ యాజ్ ఏ జాండీస్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. యూరోడైల్ డైఫాస్ఫేట్ గ్లూకోరినాల్ ట్రాన్స్ఫరేస్. యూరోడిల్ ఓకే, ఎగ్జామ్ లో అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఎంజైమ్ డిఫెక్ట్ లీడ్స్ టు బి అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అని అడుగుతారు. ఓకేనా? సో ఇండైరెక్ట్ కదా, అన్కాంజుగేటెడ్ ఏమో ఇండైరెక్ట్, కాంజుగేట్ ఏమో డైరెక్ట్ బిలిరూబిన్. అంతే అంటారా పుష్పలత గారు? నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదా? నేను అంత బ్యాడ్ ఉన్నారా? డైఫాస్ఫేట్ గ్లూకోరినల్ ట్రాన్స్ఫరేస్.
రైట్ హ్యాండ్ ఇంప్రూవ్ చేయడానికి నేను ఫిజియోథెరపీ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ యాజ్ ఆఫ్ మై పార్ట్స్. విల్ సీ. అయిపోయిందా? చేంజ్ అయినా? హీమ్ ఆక్సిజనేస్, బీటా ఆక్సిజన్ గ్లూకోరినిడేస్. నేను మళ్ళీ బ్యాక్ కొట్టాను అనుకోండి మొత్తం పోతుంది, అందుకోసం ఏం చేయట్లేదు. బీటా గ్లూకోరినిడేస్. One thing I will do, thank you. Change అయినా? హీమ్ ఆక్సిజనేస్ అట్లుంటది మరి మన రైటింగ్ తోటి. ఎవరికి అర్థం కాదు. బిలివర్డిన్ రిడక్టేస్. ఇది ఈ ఎంజైమ్ ఏమో హీమ్ ఆక్సిజనేస్, ఇదేమో బిలివర్డిన్ రిడక్టేస్. అది యూడిపిజిటి ఇక్కడ రాశారు, యూరోడిల్ డైఫాస్ఫేట్ గ్లూకోరినిల్ ట్రాన్స్ఫరేట్. అండ్ నెక్స్ట్ ఏమో బీటా గ్లూకోరినిడేస్. ఓకే, చేంజ్ అయినా? సో ఈ ప్రాసెస్ ఎక్కడైనా డిస్టర్బ్ అయితే, లైక్ మనం ఏమనుకున్నాం, హీమోలైటిక్ డిజార్డర్స్ అనుకున్నాం కదా, ARH ఇన్కంపాటబిలిటీ, ABO ఇన్కంపాటబిలిటీ, సిక్కల్ సెల్ అనేమియాలో ఏంటి, ఆర్బీసీ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకా సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటైటిస్, కామన్ బిలియరీ డక్ట్ వల్ల ఏమవుతుంది, లివర్ లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆల్బుమిన్ అనేది సింథసిస్ అవ్వదు. సో ఇక్కడ మనకి ఆల్బుమిన్ అనేది చాలా అవసరం. అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్, కాంజుగేటెడ్ బిలిరూబిన్ కి లివర్ వరకు వెళ్ళడానికి, అన్కాంజుగేటెడ్ అనేది లివర్ వరకు వెళ్ళడానికి ఆల్బుమిన్ అనేది కావాలి. సో ఇక లివర్ లో ఏదైనా డిసీజ్ అయింది అనుకోండి, ఆల్బుమిన్ డిఫెక్ట్ అవుతుంది, అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది లివర్ వరకు వెళ్ళదు. అక్కడ ఎంజైమ్ తో ఇట్ విల్ నాట్ కన్వర్ట్ ఇంటూ ద కాంజుగేటెడ్ బిలిరూబిన్. క్లియర్? ఎస్ ఆర్ నో? సో అక్కడ ఏంటి అంటే, ఒకవేళ ఏదైనా లివర్ లో ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, there are chances to be deficit of the enzymes also. So it will not convert into the conjugated bilirubin. Clear? Yes or no? Phototherapy అయిన తర్వాత బేబీకి ఏ కలర్ లో స్టూల్ వస్తుంది? ఎల్లో కలర్. అంటే బిలిరూబిన్ అనేది దాంట్లో ఎక్స్క్రీట్ అవుట్ అవుతుంది కాబట్టి లైట్ గ్రీన్ ఆ కలర్ లో పాస్ అవుతుంది. సో ఇట్ విల్ ఎప్పుడైతే మనము ఫోటోథెరపీ పెడతామో, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ద unconjugated to conjugated. So it will, in the GIT, it will excrete out through the stercobilinogen or urobilinogen. Urine ద్వారా అవుతుంది, లేదంటే fecal matter ద్వారా అయినా excrete out అవుతుంది. Clear? Yes or no? So hepatocellular jaundice అంటే ఏంటి? So there will be a problem with the hepatocells. Hepatocytes ఉన్నాయి కదా. So for example hepatitis, cirrhosis of liver లో hepatocytes అనేవి ఎఫెక్ట్ అవుతాయి. So notice the hepatocellular jaundice. Okay na? And next ఏంటి? Obstructive. Okay, obstructive jaundice or post hepatic jaundice. So ఎందుకు వస్తుంది అంటే, because of obstruction within the bile. Okay, biliary system ఉంది కదా, మనం డిస్కస్ చేసాం, కామన్ బైల్ డక్ట్. సో దాంట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి అబ్స్ట్రక్టివ్ జాండీస్. ఓకే, అబ్స్ట్రక్టివ్ జాండీస్. అవును రా, నాకు హ్యాండ్ కి సర్జరీ అయింది, సో ఐ కాంట్ ఏబుల్ టు రైట్. చేంజ్ అయినా? So what are the clinical manifestations we will notice?
సో ఫటిగ్ ఉంటుంది. ఎందుకు ఫటిగ్ ఉంటుంది అంటే there is a restriction of RBCs. Yes or no? There will be a decreasing of hemoglobin in the body. Obviously patient decrease with the oxygen. Yes or no? And ఇంకేం చూస్తాము, flu like symptoms we will notice because there will be a compromising of immunity within the client. So we will notice the flu like symptoms like cold, cough ఉంటాయి కదా. So that we will notice. And abdominal pain ఉంటుంది and mild fever, nausea, vomiting, unexplained weight loss, reduced appetite and yellowing of skin and eyes we will notice. Okay na? So cirrhosis of liver లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. మోస్ట్ కామన్ కాజ్ ఫస్ట్ సైన్ ఏం నోటీస్ చేస్తాము అని అంటే appetite, decrease appetite in the client. Okay na? Cirrhosis of liver lo oka point add cheskondi. First and foremost symptom what we will notice in the cirrhosis of liver cases means appetite decrease avutundi first. Okay Harika, thank you. సో జాండీస్ సిమ్టమ్స్ పెద్ద కష్టమేం కాదు గుర్తుపెట్టుకోవడానికి. ఎస్ ఆర్ నో? సో మనకి స్కిన్ క్లియర్ ఇదంతా ఎల్లోయిష్ డిస్కలరేషన్ లో అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫెటిగ్ ఉంటుంది అండ్ రెడ్యూస్డ్ అపెటైట్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, నాసియా, వామిటింగ్, మైల్డ్ ఫీవర్. సో దిస్ అండ్ ఆల్ we will notice and yellowing of skin and eyes. Okay? So can I change? టీ తాగారా? ఎందుకు తాగలేదు? బ్రేక్ తీసుకున్నాను. ప్రభాస్ గారికి అయితే అన్ని ఫ్రీగానే కావాలి, మాకేంటి అంటారు ఏదన్నా అడిగితే. చేంజ్ అయినా న్యూట్రిషన్ పార్ట్ లో మీకు ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్ అయిపోయింది కదా. ఎస్ ఆర్ నో? సో ఏ కండిషన్ లో మెయిన్ గా జిఐలో ఏ డైట్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ప్యాంక్రియాటైటిస్ కేస్ లో మనము లో కార్బోహైడ్రేట్స్ ఇస్తాము అండ్ హై ఫ్యాట్, సారీ low fiber and high fiber plus high protein we will give and low carbohydrates. Correct? No. In which condition we have seen the dumping syndrome? Sorry. In case of dumping syndrome, total gastrectomy చేస్తారు కదా. సో ఆ కేసెస్ లో మనం ఏమి ఇస్తామనంటే లో కార్బోహైడ్రేట్ ఇస్తాము, హైడ్రేట్ డైట్ ఇస్తాము. ఓకేనా? డంపింగ్ సిండ్రోమ్ గుర్తుందా? డంపింగ్ మర్చిపోయారు. కాంప్లికేషన్ ఆఫ్ విచ్ కండిషన్? క్లాస్ అయిపోయాయండి మేడం, ఎందుకు మర్చిపోవడానిక? డంపింగ్ సిండ్రోమ్ ఏ కండిషన్ లో చూస్తాము? ఏ కాంప్లికేషన్? పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ ఆఫ్ విచ్ కండిషన్? నోట్స్ కూడా రాయలేదా? పెప్టిక్ అల్సర్. వెరీ గుడ్. సో పెప్టిక్ అల్సర్ కేస్ లో మనం వైటమిన్ B12 డెఫిషియన్సీ చూస్తాము అండ్ డంపింగ్ సిండ్రోమ్ చూస్తాము అండ్ డయేరియా చూస్తాము. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ పార్షియల్ ఆర్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ వల్ల there will be complications. Immediate post operative complication is that dumping syndrome and diarrhea, vitamin B12 deficiency. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఏదైతే ఇంపార్టెంట్ దానికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అండ్ ఎక్కువ టైం కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే గుర్తు పెట్టుకుంటారు అని చెప్పేసి రిపీట్ కూడా చేస్తున్నాను. క్లాస్ లో 100% అటెంటివ్ గా ఉండండి రా. క్లాస్ లో ఉంటే చాలు, మిగతాదంతా మీరు రివిజన్ చేయకపోయినా పర్వాలేదు, మీన్స్ 1-2 సార్లు చూసుకున్నా సరిపోతుంది. ఎందుకురా ఇలా చేస్తారు? ఏమైందిరా మీకు? బాధగా ఉందా?
ఎందుకు బాధ? మీ బాధ అయితే నా బాధ కాదు ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు బి స్టడీ ఫర్ యువర్ ఎగ్జామ్, ఓకేనా? సరేనా? సో ఇంపార్టెంట్ ఏంటి అంటే అయిపోయింది కదా మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే టీట్యూబ్. ఓకే, సో ఇక్కడ ఏంటి సర్జికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ లో ఏంటి కాలిడెక్టమీ. ఓకేనా? కాలిడెక్టమీ అంటే ఏంటి? ఇన్సిజన్ ఇంటూ ద కామన్ బైల్ డక్ట్ టు రిమూవ్ బైల్ స్టోన్ బై లాప్రోస్కోపీ. సో ఇక్కడ బైల్ డక్ట్ లో ఒకవేళ స్టోన్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఏంటి ప్రాసెస్ అంటే లాప్రోస్కోపీ. అండ్ ఓకే, కాలిసిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ సిస్ట్ కదా, గాల్ బ్లాడర్. అండ్ కాలిసిస్టోస్టమీ అంటే ఇన్సిజన్ ఆఫ్ గాల్ బ్లాడర్ త్రూ ద అబ్డామినల్ వాల్ ఫర్ రిమూవల్ ఆఫ్ గాల్ స్టోన్స్. సో ఆస్టమీ, సిస్టోస్టమీ ఉంది కదా, ఎస్ ఆర్ నో? సో on abdomen we will make hole and we will try to remove the gall bladder stone. Okay, so these are the surgical managements. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే టీ ట్యూబ్. ఓకే, టీ ట్యూబ్ ఏ కండిషన్ లో యూజ్ చేస్తారు అని అంటే ఎందులో ఏ సర్జరీలో అంటే కామన్ బైల్ డక్ట్ సర్జరీలో. ఓకే, సో ఈ టీ ట్యూబ్ ఏంటి అంటే ఇట్ విల్ డ్రైన్ అవుట్. సర్జరీ అయిన తర్వాత డ్రైన్ ఏర్పడుతుందా అక్కడ పర్టికులర్ ఏరియాలో? ఎస్ ఆర్ నో? సో ఆ డ్రైన్ బయటికి తీయడానికి యూజ్ చేసే ట్యూబ్ ఏంటి అంటే టీ ట్యూబ్. ఓకే, టీ ట్యూబ్ చాలా ఇంపార్టెంట్. టీ ట్యూబ్ ఏ సర్జరీలో యూజ్ చేస్తారు అని కామన్ బైల్ డక్ట్ సర్జరీలో టీ ట్యూబ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? నేనేం చేశాను ప్రిన్సి గారు? ఇప్పుడు ఏ కండిషన్ డిస్కస్ చేస్తున్నాం మనము? జాండీస్. ఓకే, సో జాండీస్ లో మేనేజ్మెంట్ ఏంటి అంటే కాలిడెక్టమీ అండ్ కాలిసిస్టెక్టమీ అండ్ కాలిసిస్టోస్టమీ. ఓకే, these are the surgical management of the jaundice. ఓకే, అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే టీ ట్యూబ్. సో మనకి జాండీస్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ విత్ ద కామన్ బైల్ డక్ట్. ఎస్ ఆర్ నో? సో కామన్ బైల్ డక్ట్ లో ఏమైనా లిథియోసిస్ లైక్ స్టోన్ ఫార్మేషన్ అయితే ఓకే, సో దట్ లీడ్స్ టు బి వాట్? There will be a obstruction within the common bile duct, so that leads to be jaundice. Jaundice వస్తుందా లేదా? కాలిడోకోటమీ అంటే ఏంటి? డి అని వచ్చింది కదా, సో డక్ట్. కాలిడోకోటమీ అంటే ఏంటి? డి అని వచ్చిందంటే డక్ట్ లో ఒకవేళ స్టోన్ ఉంటే దాన్ని లాప్రోస్కోపీ చేసి తీస్తారు. దాన్ని ఏమంటారు? కాలిడోకోటమీ అంటారు. క్లియర్? కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసానా? ఎస్. సో కాలిసిస్టెక్టమీ అంటే ఏంటి? గాల్ బ్లాడర్ ని తీసేస్తారు. ఫస్ట్ పిక్చర్ లో గాల్ బ్లాడర్ ఉంది, సెకండ్ పిక్చర్ లో ఉందా? ఐడెంటిఫై ద డిఫరెన్సెస్. ఎస్, కనిపిస్తుందా ఏమన్నా అక్కడ? నో. సో గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేసేసారు. సో ఇక్కడ గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేశారు కాబట్టి సో వాట్ ఈస్ ద నర్సింగ్ మేనేజ్మెంట్? వాట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్? సో బైల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ కి యూజ్ అవుతుంది. సో ఎవరికైతే కాలిసిస్టెక్టమీ అయిందో, గాల్ బ్లాడర్ తీసేస్తారో వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే దే మస్ట్ గో విత్ ద లో ఫ్యాట్ డైట్. లో ఫ్యాట్ డైట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బైల్ లేదు కాబట్టి ఫ్యాట్ అబ్జార్ప్షన్ కి. సో ఇఫ్ దే విల్ టేక్ ఎక్సెసివ్ ఫ్యాట్ దట్ విల్ బి అక్యుములేట్ విత్ ఇన్ ద లివర్, దట్ లీడ్స్ టు బి అగైన్ లివర్ సిరోసిస్ అండ్ ఆల్. Yes, so what we have to explain, they must go with the low fat intake. And ఇక్కడ టీ ట్యూబ్ ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ఎయిమ్స్ కి అప్లై చేసి ఉంటే పిక్చర్ ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇలా ఇస్తారు, లేదంటే టీ ట్యూబ్ మాత్రమే ఇస్తారు. ఇచ్చేసి ఐడెంటిఫై ద ట్యూబ్ అని అడుగుతారు. టీ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే కామన్ బైల్ డక్ట్
సర్జరీస్ లో యూస్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఇస్ ద కామన్ బైల్ డక్ట్ రైట్, ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఉన్న స్టోన్ ని తీసేస్తారు, తీసేసినప్పుడు ఏమవుతుంది, సర్జరీ కాబట్టి దెర్ విల్ బి ఇన్సిషన్ విత్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. So there will be accumulation of waste blood within the surgical site. దాన్ని ఎలా డ్రైన్ అవుట్ చేస్తారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ ట్యూబ్. ఓకే, ఏ సర్జరీలో యూస్ చేస్తారు? కామన్ బైల్ డక్ట్ సర్జరీలో యూస్ చేస్తారు. ఇంపార్టెంట్, క్లియర్? సో ఇలా పిక్చర్ ఇస్తారు, పిక్చర్ ఇచ్చి ఐడెంటిఫై చేయమని అంటారు ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ సెంట్రల్ నాట్ సెట్ ఎగ్జామ్ లో. క్లియర్? ఓకే, సో దట్ ఈస్ అబౌట్ జాండీస్. సో జాండీస్ లో ఏంటి అని అంటే మీకు అర్థమైంది కదా. సో వాట్ ఆర్ ద మేనేజ్మెంట్, నర్సింగ్ మేనేజ్మెంట్స్ అంటే యూ హ్యావ్ టు అసెస్ ఫర్ ద లో కార్బ్ డైట్ ఇవ్వాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా జాండీస్ లో ఇంకేం చేయగలం పేషెంట్ కి? యూ హ్యావ్ టు అసెస్ ఫర్ ద క్లయింట్, సార్ నో స్కిన్ చేంజెస్ అవుతున్నాయా లేదనేది అసెస్ చేయాలి. ఇంకా వెయిట్ లాస్ కానీ లేదంటే నాసియా వామిటింగ్ అవుతుంది కదా, సో ఏ కైండ్ ఆఫ్ వామిటింగ్ అవుతుంది అనేది నోటీస్ చేయాలి. ఇంకా ఫీవర్ అండ్ చిల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు మానిటర్ ఫర్ ద వైటల్ సైన్స్. ఇంకా స్టూల్ ఎగ్జామ్, వెరీ గుడ్. సో స్టూల్ అసెస్మెంట్ చేయాలి, స్టెరికోబిలినోసిన్ ఉందా లేదనేది చూడాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద జాండీస్. ఒకసారి మీరైతే బిట్స్ చేయండి, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ అంటే ఏంటి? సో ఎవరిలో అయితే ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళలో ఏమవుతుంది అంటే అక్కడ రెక్టమ్ ఏరియాలో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. రెక్టమ్ ఏరియాలో ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమవుతాయి? డైలేట్ అవుతాయి. సో ఇక్కడ ఏముంది చూడండి, డైలేటెడ్ హెమరాయిడల్ వెయిన్స్ ఆర్ సుపీరియర్ రెక్టల్ వెయిన్స్ డ్యూ టు ఎంగార్జ్మెంట్ విత్ ద బ్లడ్ ఆర్ వెరికోజ్డ్ వెయిన్స్. ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడున్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. మోస్ట్లీ ఎవరిలో చూస్తామనంటే కాన్స్టిపేషన్ కేసెస్ లో చూస్తాం. ప్రొలాంగ్ కాన్స్టిపేషన్ అవుతుంది కదా, సో వాళ్ళల్లో చూస్తాము. మనకి ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది అబౌవ్ స్ఫింక్టర్ ఉన్నవేమో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ బిలో స్ఫింక్టర్ ఏమో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఓకేనా, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. సో ఇందులో మనకి అంత ఇంపార్టెంట్ అయితే ఏముండదు హెమరాయిడ్స్ లో, జస్ట్ సిస్ బాత్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ హెమరాయిడ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ గా ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్. సో ఎవరిలో అయితే ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళల్లో మనం ఏం నోటీస్ చేస్తాము? హెమరాయిడ్స్. ఓకే, హెమరాయిడ్స్ అనేవి నోటీస్ చేస్తాము. అండ్ ప్రొలాంగ్ స్టాండింగ్, సిట్టింగ్, హెవీ లిఫ్టింగ్ అండ్ ప్రెగ్నెన్సీ. సో ఈ కేసెస్ లో ఎవరైతే ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతారు, ప్రొలాంగ్ సిట్టింగ్ కానీ లేదంటే సిట్టింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ప్రెగ్నెంట్ మదర్స్ లో అండ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల ఏమవుతుంది, దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డైలేషన్ ఆఫ్ hemorrhoids veins or veins within the rectum. Rectal lo superior veins ఉంటాయి కదా, so that will get enlarged. Okay, it's called as a hemorrhoids. Okay, now so and portal hypertension and increased abdominal pressure. So portal hypertension also one of the cause for the hemorrhoids. And ఇంకేంటి clinical manifestation లో hematesia అంటే ఏంటి? Blood in stool. And rectal pruritus, pain and prolapsing of the hemorrhoids we will notice. Pressure ఎక్కువ అవ్వడం వల్ల. హెమటోకీసియా అంటే ఏంటి? కరెక్టేనా? హెమటోకీసియా అంటే నాకు ఎక్కడో కొడుతుంది. ఫ్రెష్ బ్లీడింగ్. ఓకే, మెలీనా అంటేనేమో బ్లడ్ డార్క్ టెరీ కలర్ బ్లీడింగ్ వి విల్ నోటీస్. హెమటోకీసియా అంటేనేమో ఫ్రెష్ బ్లీడ్. ఓకే, ఫ్రెష్ బ్లీడ్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డెఫికేట్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, పెయిన్ వల్ల
సారీ డెఫికేట్ కి ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తారు కదా, అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ అవుతూ ఉంటాయి. సో దట్ వి విల్ నోటీస్ డ్యూరింగ్ డెఫికేషన్ fresh bleeding. We'll call it as a hematalgesia. And rectal pruritus, pain and prolapse we will notice. Diagnosis ela ante by the rectal examination, sigmoidoscopy and proctoscopy. Okay. Hemorrhoids ante enti ante blood vessels which are there in the rectum that will get dilate. Okay, dilate avutayi because of prolonged constipation. Okay. హెవీ లిఫ్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే దెర్ విల్ బి ప్రెషర్ అనేది మన మొత్తం స్పింక్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి కదా. వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ప్రెషర్ అనేది ఆల్ ఓవర్ బాడీ ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ హ్యాండ్స్. ఓకే, సో దట్ లీడ్స్ టు బి వాట్ హెమరాయిడ్స్. చేంజ్ అయినా సో మేనేజ్మెంట్ లో ఏంటి అంటే హై ఫైబర్ డైట్ ఇస్తాము. ఇంపార్టెంట్ హెమరాయిడ్స్ లో ఇంపార్టెంట్ అంటే మేనేజ్మెంట్ ఒకటే. సో హై ఫైబర్ డైట్ అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ వి విల్ గివ్ టు ద పర్సన్. అండ్ ఇంకేం చేస్తాము, అప్లై ప్యాడ్స్ అండ్ సోప్డ్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ లైక్ astringents and anesthetic to shrink the mucous membrane. Okay, so through enema we will give. సిస్ బాత్ కూడా ఇస్తారు కదా హెమరాయిడ్స్ కేసెస్ లో. ఉందా నోట్స్ లో? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేషెంట్ కి హెమరాయిడ్స్ కేసెస్ లో ఏ డైట్ ప్రిఫర్ చేస్తాం అనంటే హై ఫైబర్ డైట్ అండ్ ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఇంటేక్ వి విల్ గివ్ టు ద క్లయింట్ అండ్ అప్లై ప్యాడ్స్ సోప్డ్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. సో కింద రెక్టమ్ దగ్గర ఏం చేస్తాము, ప్యాడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల సో దే విల్ ఫీల్ రిలీఫ్ అండ్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. క్లియర్? ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ so that will be exposing to the external environment, right? So there are chances to be inflammation ayya chances untayi kabatti we will cover the external hemorrhoids with the soaked pads. Okay, ఏదైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి కదా లైక్ astringents, anesthetics ఉంటాయి కదా, సో దాంట్లో డిప్ చేసి పెట్టడం వల్ల పేషెంట్ కి కూడా పెయిన్ తక్కువగా ఉంటుంది. ఓకే, దాని వల్ల ఏమవుతుంది, పేషెంట్ కి పెయిన్ తక్కువగా ఉంటుంది. హెమరాయిడ్స్ అంటేనే చాలా పెయిన్ఫుల్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఎనస్థెటిక్స్. సో ఎనస్థెటిక్స్ అంటే ఏంటి, ఇట్ విల్ డిక్రీజ్ ద పెయిన్ ఓవర్ ది హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ కి పెయిన్ వల్ల పెయిన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, ఆ సివియారిటీని డిక్రీజ్ చేస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్ లైగేషన్. So it is a surgical or non-surgical? Non-surgical method for so internal hemorrhages. Okay, internal hemorrhoids. So internal hemorrhoids ఉన్నాయి కదా, సో internal hemorrhoids కి ఏం చేస్తారు, సో రబ్బర్ బ్యాండ్. సో లైక్ దట్ రబ్బర్ బ్యాండ్స్ అనేవి ప్లేస్ చేయడం వల్ల పేషెంట్ విల్ నాట్ గెట్ ద పెయిన్. ఓకేనా? సో దట్ ఈస్ నాన్-సర్జికల్ మెథడ్ ఫర్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయా, సో వాటికి ఏం చేస్తారంటే బ్యాండ్ చేయడం వల్ల ఇట్ విల్ గెట్ ద లెస్ బ్లడ్ సప్లై అండ్ పేషెంట్ విల్ నాట్ ఫీల్ పెయిన్. ఓకే, పేషెంట్ విల్ నాట్ ఫీల్ పెయిన్. సో బ్యాండ్ చేయడం వల్ల అక్కడి వరకు అది నెక్రోటైజ్డ్ అయిపోయి ఊడిపోతుంది. ఓకే, బ్లడ్ సప్లై లేకపోతే ఏమవుతుంది, సర్టైన్ టైం వరకు there will be fall off. Yes or no? So in internal hemorrhoids what the non-surgical method is that rubber band method. Okay, rubber band method. కనిపిస్తుందా? Next, advice to prolong sitting and standing and constipation. Sorry, avoid. Okay, so patient ki evarikaithe hemorrhoids avutayo, so they should not go for prolonged sitting and standing and constipation. Advice for the sis bath. So sis bath ఎన్ని సార్లు ఇవ్వాలి, 2 to 3 times per day. Okay, for 7 to 10 days. So hemorrhoids, proctoscopy అంటే ఏంటి,
చేస్తాము. సర్జికల్ వార్డ్ లో ఎప్పుడైనా నోట్ చేశారా? ఎస్ ఆర్ నో? డాక్టర్ ఏం చెప్తారు? ప్రెక్టోస్కోపీ రెడీగా పెట్టండి అంటారు, ప్రెక్టోస్కోప్ రెడీగా పెట్టమని అంటారు. ఎందుకు అంటే టు విజువలైజ్ ద ఎక్స్టర్నల్ రెక్టమ్ లో ఏమైనా హెమరాయిడ్స్ ఉన్నాయా లేదా, స్టూల్ ఏమైనా అలానే ఇంపాక్ట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి యూస్ చేస్తారు. ఏమైనా లోపల ఫీచర్స్ కానీ ఫిస్టులాస్ కానీ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి. ఎస్ ఆర్ నో? సో ప్రాక్టోస్కోప్ ఉంటుంది. విత్ దట్ we will visualize the rectum to detect the abnormalities within the anal canal. Okay, and ఇంకేంటి? సో హెమరాయిడ్స్ అనేవి ఎక్కడ వస్తాయి? రెక్టల్ ఏరియాలో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి విత్ ద కాన్స్టిపేషన్, ప్రొలాంగ్ స్టాండింగ్, సిట్టింగ్ వల్ల, వెయిట్ లిఫ్టింగ్ వల్ల అక్కడున్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి, లీడ్స్ టు బి హెమరాయిడ్స్. ఓకే, సో హెమరాయిడ్స్ కి మెయిన్ మేనేజ్మెంట్ ఏంటి? ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ నేమో ప్యాడ్ తో కవర్ చేస్తాం. ఓకే, అనాల్జెసిక్స్, astringents అండ్ అనస్థెటిక్ తో యూస్ చేసి, సో లిక్విడ్స్ కానీ ఏదైనా పెట్టి ఆ ప్యాడ్ అక్కడ ప్లేస్ చేయడం వల్ల పేషెంట్ విల్ నాట్ ఫీల్ పెయిన్. అండ్ ఇంకేం చేస్తాము? ఇంటర్నల్ హెమరాయిడ్స్ కి అయితే రబ్బర్ బ్యాండ్ లైగేషన్ చేస్తాము. ఓకే, అండ్ ఇంకా we will advise the patient to avoid the prolonged standing, sitting and weight lifting and constipation, and they should go for the high fiber and high intake of fluids. Okay, ఇంకేంటి? సిస్ బాత్ ఇంపార్టెంట్. ఏంటంటే సిస్ బాత్. సో సిస్ బాత్ ఎన్నిసార్లు ఇవ్వాలి? 2 to 3 times ఇవ్వాలి పర్ డే. అండ్ హౌ మెనీ డేస్? 7 to 10 days. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సిస్ బాత్ is that patient will get the relief as well as inflammation, less chances to be inflammation. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది సిస్ బాత్. ఓకేనా? ఎందుకు అని అంటే లోపల నుంచి మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద హెమరాయిడ్స్. లోపల ఇంటర్నల్ గా కూడా ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Okay, so after procedure, after surgery, after hemorrhoidectomy, what we will do? We will plan for the cis bath for proper excuse me. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సర్జరీ అయిన తర్వాత హెమరాయిడెక్టమీ సర్జరీ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవ్వకుండా త్వరగా హీల్ అవ్వడానికి సిస్ బాత్ అనేది ఇస్తాము. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే టు రిలీవ్ ద పెయిన్. ఓకే, సెకండ్ రీజన్ ఇస్ ద టు రిలీవ్ ద పెయిన్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేటరీ చేంజెస్, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికి మనం ఏం చేస్తాం? సిస్ బాత్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎన్నిసార్లు ప్రొవైడ్ చేయాలి అని అంటే 2 to 3 times a day for 7 to 10 days. సిస్ బాత్ అంటే ఏంటి? వామ్ వాటర్ టబ్ లో కూర్చోబెడతాం. వేస్తాను. సో వేడి నీళ్ళ, బాగా వేడి నీళ్ళు అయితే ఏమవుతుంది? ఓవర్ హీట్ వాటర్ పెట్టకూడదు. ఓకేనా? ఇంకా వాడికి పెయిన్ ఎక్కువ అవుతుంది. సో వామ్ వాటర్ ఉంటుంది. దర్ ఈస్ ఎ సర్టెన్ టెంపరేచర్ ఫర్ ద వాటర్. సిస్ బాత్ కి ఇవ్వడానికి సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఎస్, గుర్తులేదు. బ్రహ్మానందం జై చిరంజీవ మూవీనా? వేడి నీళ్ళలో కూర్చుంటాడా? మీరు ఎవరైనా చూసారా జై చిరంజీవ? నాకే చెప్పండి. విరూపాక్ష చూసారా? ఎందుకు చూడలేదు? మంచి మూవీ, థ్రిల్లింగ్ మూవీ, అంటే థ్రిల్లర్. చూడ టైం దొరకట్లేదు నాకు చూడడానికి. సండే నిన్న కూడా బిజీ కదా. ఓకే, సర్జరీ అంటే హెమరాయిడెక్టమీ, రిసెక్షన్ ఆఫ్ హెమరాయిడ్స్ అండ్ ప్రొవైడ్ ప్రోన్ ఆర్ సైడ్ లేటరల్ ఆఫ్టర్ సర్జరీ. ఓకే, ఎందుకు సైడ్ లేటరల్ పొజిషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే టు ప్రివెంట్ ద బ్లీడింగ్. ఓకేనా? ఇంపార్టెంట్. క్లియర్? హెమరాయిడ్స్ లో మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సిస్ బాత్ అంటే ఏంటి? బేబీ పర్సన్ ని ఏం చేస్తాము? హెమరాయిడెక్టమీ అయిన తర్వాత హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సిస్ బాత్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకనంటే టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేటరీ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ టు రిలీవ్ ఫ్రమ్ ద పెయిన్. అంటే టబ్ లో వాటర్ తీసుకుంటాం. వాటర్ తీసుకొని ఆ టబ్ వాటర్ లో
వామ్ వాటర్ పెడతాము, మరి హాట్ పెట్టము, మరి కూల్ పెట్టము. వామ్ మీడియం టెంపరేచర్ విల్ మెయింటైన్ విత్ ద water and we will add the antiseptic solution in the water. Yes, so what we will do, we will tell the patient to sit for 5 to 10 minutes or 5 to 15 minutes in that water. Yes or no? So that we'll call it as a sis bath. Important. Clear? Yes, is it clear? Online? Lukewarm water. Sis bath ainda fundamentals lo. So next ante anal fissures. Okay, anal fissures. Next condition ante anal fissures. Hemorrhoids clear ah? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ అంటే anal fissures. నాకు గుర్తులేదురా, బట్ 100 to 105 ఫారెన్హీట్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ షూర్ దట్ వాల్యూస్ మీన్స్ సెంటిగ్రేడ్. సో వన్స్ యూ గో త్రూ యువర్ బుక్స్ ఎంత ఉంటుంది, మీకు ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా సిస్బార్ టెంపరేచర్? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ 100 to 110 బిట్వీన్. లేదు, అంత ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ రేంజ్ 100 to 110 అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎక్స్టెండ్. అండ్ సో వన్స్ యూ గో త్రూ ద గూగుల్ ఈవెన్ 99 to 102. So 100 to 110 అని చెప్పాను. ఐఎమ్ టెల్లింగ్ యూ నో, ఐఎమ్ నాట్ షూర్ ద ఎగ్జాక్ట్. 70. Tomorrow I will tell you, okay na? Once I will go. As per Google? Yes or no? Once we have to check in your books, okay? So tomorrow I will tell you. ఛాన్సెస్ ఉంటాయి, రీఅకరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే అగైన్ మళ్ళీ అవే హ్యాబిట్స్ ఫాలో అయితే ప్రొలాంగ్ కాన్స్టిపేషన్ ఉన్నా కానీ సిట్టింగ్ స్టాండింగ్ ప్రొలాంగ్ అయినప్పుడు మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి రీఅకరెన్స్ కి. ఓకేనా? సో యానల్ ఫిషర్స్ అంటే ఏంటి? crack in the lining of anal canal due to tumor, constipation and local infection. So constipations ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సార్ రెక్టల్ వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది అండ్ ప్రొఫ్యూజ్ గా బ్లీడింగ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారు? anal fissures అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, పెయిన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్ అండ్ బ్లీడింగ్. ఓకే, సో ఇది రికరెంట్ గా అయితే ప్రాబ్లం. ఓకే, రికరెంట్ గా అయితే ప్రాబ్లం అవుతుంది. అండ్ మేనేజ్మెంట్ ఏంటి? అడ్వైస్ ఫర్ ద fiber diet, stool softener, fluid intake, sis bath and topical analgesics. ఓకేనా? ఎస్, anal fissure అంటే ఏం లేదు, రెక్టల్ anal వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ అనేది డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఎవరైతే కాన్స్టిపేషన్ లో ఉంటారో వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దే విల్ గెట్ ద వెరీ హార్డ్ స్టూల్స్. ఎస్ ఆర్ నో? సో బికాస్ ఆఫ్ ద హార్డ్ స్టూల్ defecation there will be a fissure, rupture or cackle over the mucosa. Okay, lining of anal canal. So that leads to be bleeding. Okay, that leads to be what? Bleeding. So what are the clinical manifestations? Means pain during and after defecation and bleeding. And management వచ్చేసరికి high fiber diet తీసుకోవాలి, high intake of water, and ఇంకేంటి sis bath చేసుకోవాలి, and stool softeners like క్రిమాటిన్ ఉంటుంది కదా. Yes or no? So those that should be used by the person, and topical analgesics. Okay, so this is about the anal fissure. Clear? Anal fissure అంటే అర్థమైందా? నెక్స్ట్ అండి intestinal obstruction. సో intestinal obstruction అంటే ఏంటి? బ్లాకేజ్ ఆర్ అబ్స్ట్రక్షన్. లేదు, అది మీరు నోట్స్ లో రాసుకోండి ఇంక నుంచి. ఓకేనా? ఇప్పుడు వచ్చే 3 కండిషన్స్ కూడా నోట్బుక్ లో రాసేసుకోండి. So this intestinal obstruction is not there in the notebook.
అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్ విత్ ఇన్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఎస్ ఆర్ నో? సో దాని వల్ల ఏమవుతుంది, మన ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళదు అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల. అవునా కదా? intestinal obstruction within the GI tract. So that can be any reason that food particles will not move. Yes or no? Stomach lo vachina food particle anedi duodenum ki ellali. Duodenum lo small intestine ki elli small intestine nunchi large intestine ki ellali. Large intestine nunchi defecate avvali rectum dwara, rectum anus dwara. కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ అయిందనుకోండి, ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు, అబ్జార్ప్షన్ అవ్వదు, అండ్ ఎక్స్క్రీట్ అవుట్ కూడా అవ్వదు. అవునా కదా? సో విల్ కాల్ ఇట్ యాజ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. సో మోస్ట్ కామన్ సైట్ ఏంటి అంటే ఇలియం. ఓకే, సో ఇలియం ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్, డీజే. ఎస్ ఆర్ నో? డియోడినం, జెజునం అండ్ ఇలియం. సో ఇలియం లో మెయిన్ గా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? ఎస్. సో వాట్ ఆర్ ద టైప్స్ అండ్ ఇథియాలజీ? మెకానికల్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ డ్యూ టు బ్లాకేజ్ ఇన్ ద ల్యూమన్ ఆఫ్ ఇంటెస్టైన్. అడహషన్స్. మోస్ట్ కామన్ కాజ్ ఏంటి? అడహషన్స్. ఓకే, అక్కడ టిష్యూ అనేది ఎక్కువగా గ్రోత్ అయ్యి అడహషన్స్ ఏర్పడతాయి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్. ఎవరికైతే సర్జరీస్ ఉన్నాయో వాళ్ళల్లో అడహషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ valvular intersusception and hernia. So these are the mechanical causes of the intestinal obstruction. ఈరోజు కంప్లీట్ చేస్తా, ఫాస్ట్ గా రాసేయండి. చెప్పాను కదా, అంటే మీకు డౌట్ రాలేదా? నాకు తెలుసు. అడహషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఆ ల్యూమన్ లో అటాచ్ ఉండడం వల్ల అబ్స్ట్రక్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఎస్. సో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఇస్ దట్ అడహషన్స్. ఓకేనా? అడహషన్స్. తొందర రాయండి రా. థర్డ్ బ్యాచ్ వాళ్ళు పార్టీ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు జిఐ సిస్టమ్ అయిపోతుంది కదా, మీరే స్పెషల్ రిక్వెస్ట్ కదా కంప్లీట్ చేయండి మేడం అని. ఏం అవసరం లేదు, అది సెపరేట్. మీకే ఉందా బ్రెయిన్? మాకు కూడా ఉంది. సన్మానం స్పెషలా? అడహషన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైతే సెల్ నెక్రోటైజ్ అవుతుందో. ఓకే, ఎప్పుడైతే సెల్ నెక్రోటైజ్ అవుతుందో, లైక్ ఆఫ్టర్ సర్జరీ కానీ సెల్స్ అనేవి నెక్రోటైజ్ అవ్వడం వల్ల స్కార్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ స్కార్ టిష్యూ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బ్లాక్ ద ల్యూమెన్స్. ఓకే, వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ బ్లాక్ ద ల్యూమెన్స్. ఓకే అండి రాజశేఖర్ గారు. ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్ లో మన నిత్య సెంటర్ కి వస్తుందా ప్యాక్? ప్లీజ్ రైట్ డౌన్ ఫాస్ట్. అర్థమైందా? సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే అడహషన్స్. ఓకే, సో అడహషన్ అంటే ఏంటి అంటే మనకి స్కార్ టిష్యూ అనేది ఇట్లా 2 సర్ఫేసెస్ ఉంటాయి కదా, వాటిని బ్లాక్ చేస్తుంది. చేయడం వల్ల హ్యూమన్ అనేది బ్లాక్ అవుతుంది. ఓకేనా? డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి అబ్స్ట్రక్షన్.
So next neurological intestinal obstruction seen in paralytic ileus. Okay. So in the neurological intestinal obstruction and endra chustamo paralytic ileus chustamo. So paralytic ileus paralysis paralytic ante paralysis ileus ante ileum. So ileum lo emoutundi paralysis vastundi because of decreasing of nerve supply to the ileum. Okay na? Yes, paralytic ileus ante ileum will get the paralyzed, so there will not be a bowel movements. Peristaltic movements will not be takes place within the ileum. That leads to be what? Neurological intestinal obstruction. Nerve supply అనేది అవ్వకపోతే, for example surgeries, after surgery ఏమవుతుంది? Complication ఏంటి అంటే paralytic ileus. Okay. Distended abdomen or absence of bowel sounds after abdominal surgery and due to nerve damage. Okay. So nerve damage ఎప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఆఫ్టర్ సర్జరీ. డ్యూరింగ్ సర్జరీ ఏమైనా అబ్డామిన్ సర్జరీస్ చేస్తున్నప్పుడు ఏమైనా నర్వ్ ఇంజరీ అయితే ఏమవుతుంది? దట్ లీడ్స్ టు బి వాట్? పారలైటిక్ ఇలియాస్. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ స్ట్రాంగులేటెడ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? అక్కర్ డ్యూ టు ద అబ్స్ట్రక్షన్ ఇన్ బ్లడ్ సప్లై ఆఫ్ ఇంటెస్టైన్. ఓకే. సో ఇంటెస్టైన్ ఏమవుతుంది? స్ట్రెచ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది డిక్రీజింగ్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద ఇంటెస్టైన్. క్లియర్? సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే adhesions. Okay, what is the most common cause for intestinal obstructions? Adhesions. Murali garu em means? Mechanical obstruction, neurological obstruction, and one more is strangulated intestinal obstruction. Okay na? Change ayina? Photos తీసుకోండి, తర్వాత రాసుకోండి. థర్డ్ బ్యాచ్ కి గ్రూప్ లేదా? వాట్సాప్ గ్రూప్ ఎప్పుడో చెప్పా క్రియేట్ చేసుకోమని. సో మెయిన్ ఏం చూస్తాము అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ చూస్తాము. లైక్ వామిటింగ్ ఉంటుంది అండ్ హైపోవోలిమియా ఉంటుంది అండ్ అబ్డామినల్ డిస్టెన్షన్ ఉంటుంది, కాన్స్టిపేషన్ విత్ ఫెయిల్యూర్ టు పాస్ ద ఫ్లాటస్ అండ్ బౌల్ సౌండ్స్ అనేవి ఇంక్రీజ్ టు సైలెంట్. అంటే బౌల్ సౌండ్స్ అనేవి ప్రాపర్ గా సో బౌల్ సౌండ్స్ అనేవి అసెస్ చేసినప్పుడు absent. ఓకే, ఇన్ ద ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఫస్ట్ వినిపిస్తుంది బట్ దెన్ ఇట్ విల్ బి డిక్రీజ్. సో సౌండ్స్ విల్ బి డిక్రీజ్. ఓకేనా? అండ్ హైపోవోలిమియా ఎందుకు ఉంటుంది అంటే యూజువల్ గా అబ్జార్ప్షన్ జరిగితేనే మనకి న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ లోకి వెళ్తాయి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుంది? అబ్జార్ప్షన్ అనేది అవ్వట్లేదు కాబట్టి దేర్ విల్ బి డిక్రీజింగ్ ఆఫ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ విత్ ఇన్ ద ఇంటెస్టైన్స్ అండ్ వామిటింగ్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది and may return to malodorous with the fecal smell. Okay na? And ఇంకేం చూస్తాము? మెకానికల్ బ్లాకేజ్ or paralytic ileus, higher obstruction the quicker the symptoms. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ బవెల్ సౌండ్స్. ఓకే, బవెల్ సౌండ్స్ అనేవి హై పిచ్ అట్ ఫస్ట్ అండ్ దెన్ ఇట్ విల్ గో సైలెంట్. ఓకే, స్టార్ట్ మనం అసెస్ చేసినప్పుడు హై పిచ్ లో ఉంటాయి, దెన్ ఇట్ విల్ స్లోలీ ఇట్ విల్ డిసపియర్. దట్ సౌండ్స్ విల్ బి డిసపియర్. చింటుగాడు సేమ్ పప్పిషన్. సో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ paralytic ileus from the ileum that fecal matter that absorbed content will not enters into the large intestine. Yes or no? So that what we will notice abdominal distension plus constipation also.
Okay, abdominal distension ఉంటుంది. Constipation also we will notice with the intestinal obstruction. Clear? అర్థమవుతుందా? ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే అర్థమైందా? వన్స్ ఇంటెస్టైన్ అనేది అబ్స్ట్రక్ట్ అయింది అనుకోండి, ఫీకల్ మ్యాటర్ బయటకు వెళ్తుందా? ఇలియం అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్, సో దేర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ విల్ బి టేక్స్ ప్లేస్. సో ఇలియం లో ప్రాబ్లం ఉంటే ఫుడ్ అబ్జార్ప్షన్ అవుతుందా? అవ్వదు. సో మనకి అబ్జార్ప్షన్ అయితేనే న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ లోకి వెళ్తాయి. సో న్యూట్రియంట్స్ వెళ్ళవు అండ్ దెర్ విల్ బి డిక్రీసింగ్ ఆఫ్ వాటర్. సో హైపోవోలిమియా వస్తుందా లేదా? అండ్ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇలియం నుంచి ఫీకల్ మ్యాటర్ అనేది కిందకి వెళ్తేనే, లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తేనే రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, ఫీకల్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇలియం లో అబ్స్ట్రక్షన్ ఉంది. సో దట్ పార్టికల్స్ విల్ నాట్ ఎంటర్స్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. దట్ లీడ్స్ టు బి వాట్? కాన్స్టిపేషన్. మనం ఏదైనా కిందకి వెళ్తుంది అంటేనే, లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది అంటేనే ఇట్ విల్ ఫార్మ్ యాజ్ ఎ ఫీకల్ మ్యాటర్. కానీ వెళ్ళట్లేదు కదా. సో ఆబ్వియస్లీ వాట్ వి విల్ నోటీస్ ద కాన్స్టిపేషన్ అండ్ విత్ ఫెయిల్యూర్ టు పాస్ ద ఫ్లాటస్. ఫ్లాటస్ కూడా పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇంకేం చూస్తాం, వామిటింగ్ ఉంటుంది. సో ఫికల్ మ్యాటర్ బయటకు వెళ్ళట్లంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ గోస్ ఫ్రమ్ ద ఎస్ ఆర్ నో, బయట నుంచి వస్తుందా లేదా? సో we will notice that an electrolyte imbalance also we will see in the intestinal obstruction. Is it clear? Next ఏంటి? డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ లో ఏం చూస్తాము? ఎండోస్కోపీ, సిటీ స్కాన్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇంపార్టెంట్. సిబిపి లో ఏం చూస్తామనంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ఆర్బిసి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటే ఆర్బిసి సెల్ కౌంట్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ బేరియం ఎనిమా ఆర్ బేరియం మీల్ విల్ బి కాంట్రా ఇండికేటెడ్. ఓకే, కాంట్రా ఇండికేటెడ్. ఇంపార్టెంట్. యూజువల్ గా మనం ఏమనుకున్నాం, లోవర్ జిఐ అంటే ఆబ్వియస్లీ వి విల్ గో విత్ ద ఎనిమా. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ పారలైటిక్ ఇలియాస్ అయింది కాబట్టి ఎనిమా ఇవ్వడం వల్ల there will be a rupture, intestinal obstruction అయింది. మళ్ళీ ఎనిమా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పెరిస్టాల్సిక్ మూవ్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దట్ లీడ్స్ టు బి రప్చర్ ఆఫ్ ది ఇంటెస్టైన్. yes, so we should not give the enema or barium enema in the intestinal obstruction cases. Important. బేరియం ఎనిమా అంటే ఏంటి? కాంట్రాస్ట్ ఇస్తామని డిస్కస్ చేసామా లాస్ట్ టైం కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో? ఎస్ ఆర్ నో? సో బేరియం ఎనిమా అనేది ఎందుకు ఇస్తామని అంటే టు ఇంక్రీజ్ ద పెరిస్టాల్సిస్ మూవ్మెంట్స్. సో దాని వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, ఎనిమా ఇచ్చారా ఎప్పుడైనా? ఎస్. ఎనిమా ఎంత హైట్ ఉండాలి? 45 సెంటీమీటర్స్. బేరియం మీల్ అంటే కింద నుంచి ఎవరు? ఓకేనా? ఓరల్. బేరియం మీల్ అంటే ఓరల్. మీల్ అంటే ఏంటి? తింటాం కదా. ఎస్. సో అది మీల్. ఎనిమా అంటే కింద నుంచి ఇస్తారు, రెక్టమ్ నుంచి. చేంజ్ అయినా? సో మేనేజ్మెంట్ లో పేషెంట్ ఎంబిఎం లో ఉంచుతాము, ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము, యాంటీ స్పాస్మోడిక్స్. ఓకే, యాంటీ స్పాస్మోడిక్స్ ఇస్తాము, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. పిపిఐ అంటే ఏంటి? ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, యాంటీ ఎమిటిక్స్. వామిటింగ్స్ అవుతాయి కదా. ఐసర్ ను విల్ గివ్ ద యాంటీ ఎమిటిక్స్ అండ్ సర్జికల్ ఎక్సిషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎనాస్టమోసిస్. ఎక్కడైతే టెర్మినల్ ఇలియం లో ఏమవుతుంది